విమాన ప్రయాణికులు టెన్షన్ పడే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ఫ్లైట్లలో సగం డొక్కు విమానాలే అని సర్వేలు చెబుతున్నాయి. పౌర విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై ఆందోళన కలిగించే అంశం ఇది. పార్లమెంటరీ స్థాయి కమిటీ చేసిన సమగ్ర పరిశీలనలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఏడాది కాలంగా నిర్వహించిన తనిఖీల్లో సుమారు 50% విమానాల్లో ఏదో ఒక సాంకేతిక లోపం గుర్తించినట్లు కమిటీ తెలిపింది. జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు మొత్తం 754 విమానాలపై ఆడిట్ నిర్వహించగా అందులో 377 విమానాల్లో ఏదో ఒక సాంకేతిక లోపం గుర్తించినట్లు కమిటీ తెలిపింది. జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు మొత్తం 754 విమానాలపై ఆడిట్ నిర్వహించగా అందులో 377 విమానాల్లో లోపాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో పునరావృతం అవుతున్నటువంటి సమస్యలు కూడా కనిపించడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నటువంటి అంశంగా పేర్కొంది. ఈ తనిఖీల్లో ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో విమానాల సంఖ్య అధికంగా ఉండడమే కాకుండా లోపాలు కూడా ఎక్కువగా అదే సంస్థకు చెందిన విమానాల్లో గుర్తించినట్లు కమిటీ తెలిపింది. ఫిబ్రవరి ప్రారంభం వరకు సుమారు 405 విమానాలను పరిశీలించగా వాటిలో 148 విమానాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తేలింది. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్ప్రెస్ విమానాలపైన నిర్వహించిన తనిఖీల్లో గణనీయమైన లోపాలు బయటపడ్డాయి. ఎయిర్ ఇండియాకు చెందిన 166 విమానాలు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 101 విమానాలు తనిఖీ చేయగా వాటిలో కూడా గణనీయమైన సాంకేతిక లోపాలున్నట్లు గుర్తించారు. మొత్తం గుర్తించిన లోపాల్లో దాదాపు సగం ఈ రెండు సంస్థల విమానాల్లోనే ఉండడం మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ పరిస్థితి ప్రయాణికుల భద్రతపైన, విమానయాన సంస్థల విశ్వసనీయతపైన కూడా ప్రభావం చూపే అంశంగా ఉందని కమిటీ హెచ్చరించింది. విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.